హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అయితే వస్తుంది. సో రెస్పాన్స్ షీట్ వచ్చింది, మీరు చెక్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఓకే, మీ మార్క్స్ ఎన్నో ఒకటి పాటకి అర్థమై ఉంటాయి. డిస్క్రిప్షన్లో కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మార్క్స్కి ర్యాంక్స్కి ఉన్న డిఫరెన్స్, అది ఎలా మీకు మార్క్ అలాట్ చేస్తారనే వీడియో రెండు అప్లోడ్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఓకేనా? సో ఇప్పుడు వీడియోలో స్టార్ట్ చేస్తే అందరికీ ఉన్న మెయిన్ క్వశ్చన్, ఈసెట్ 2025 ఏపీ రిజల్ట్స్ ఎప్పుడు? ఎగ్జామినేషన్ May 6th జరిగింది. May 6th నుండి మనం ప్రీవియస్ అనాలిసిస్ తీసుకున్నా కూడా ఈసెట్ రిజల్ట్స్ రావడానికి 15 to 20 days గ్యాప్లో మనకి పక్కా రిలీజ్ చేస్తున్నారు. ప్రీవియస్ 3 years నుంచి కూడా మనం చూసుకున్నా కూడా 2021తో స్టార్ట్ చేసి 2024 వరకు కూడా చూస్తే మనకి 15 days అనేది రిలీజ్ చేసేస్తారు. కొన్నిసార్లు 15 daysలో రిలీజ్ అవుతుంది, కొన్నిసార్లు 18-20 daysలో రిలీజ్ అవుతుంది. ఓకే, అక్కడ అయ్యే ప్రాసెస్ బట్టి ఆ మొత్తం అంతా డిసైడ్ అవుతుంది. సో కాబట్టి May 6th అయ్యింది కాబట్టి మీ ఏపీ ఈసెట్ 2025 రిజల్ట్స్ మీకు అరౌండ్ 20th to 25th మధ్యలో రావడానికి హై పాసిబుల్ ఉంది. ఓకే, హై పాసిబిలిటీ అయితే ఉంది, వెరీ హై పాసిబిలిటీ ఉంది. ఓకే, ఈ లోపు ఎలాగో 20th లోపు మనకి డేట్ కూడా అనౌన్స్ చేస్తారు చైర్మన్ సార్. సో చేసిన తర్వాత మీకు అఫీషియల్గానే తెలుస్తుంది. నేను అంతవరకు మళ్ళీ వీడియో చేయను. ఇది ఎక్స్పెక్టెడ్ డేట్, ప్రీవియస్ అనాలిసిస్ చేసుకొని మీకు ఈ డేట్స్లో రావచ్చు అని చెప్పాను. 15 days to 20 days మధ్యలో వస్తుంది. ఆ లెక్కను చూసుకున్న విల్ బీ గెటింగ్ రిజల్ట్ బై May 25th. సో 20th నుండి 25th మధ్యలో ఎప్పుడైనా రిజల్ట్ రావడానికి హై స్కోప్ ఉంటుంది, హై ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ ఒక అప్డేట్ రాగానే మీకు ఖచ్చితంగా చెప్తాను. మళ్ళీ ఏమీ ఇంకా ప్రెడిక్షన్స్ ఏం చేయను, జస్ట్ డైరెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగానే చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి ఖచ్చితంగా డైలీ మెసేజెస్ వస్తున్నాయి, ఎక్స్పెక్టెడ్ డేట్స్ అన్నా చెప్పండి అని చెప్పి. సో అందుకనే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్. ఓకే, అండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే లోపు ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన థింగ్స్ ఏంటి అంటే, కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఆ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయా లేదా అవన్నీ చూసుకోండి. వెరీ సూన్ కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అవన్నీ మీ దగ్గర ఉన్నాయా లేదని తెలుసుకోవడానికి ఒక వీడియో పెడతాను. ఓకే, వెరీ సూన్ అది కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఈ వీడియో చూసుకోండి. ఓకేనా? దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు చాలా ఇంపార్టెంట్ ఇంకొక చిన్న విషయం చెప్దాం అనుకున్నాను. ఏంటంటే, బ్రాంచ్ చేంజ్ అవ్వాలి అని ఎంతమంది అనుకుంటున్నారు. మీరు ఫర్ సపోజ్ ఇప్పుడు ఈసీఈ సిఎస్సికి వెళ్దాం అనుకుంటున్నారు, మెకానికల్ ఇంకేదైనా మీకు అలాటెడ్ బ్రాంచెస్ ఏవైతే ఎలిజిబుల్ బ్రాంచెస్ ఉన్నాయో షిఫ్ట్ అవ్వడానికి, ఆ బ్రాంచ్కి చేంజ్ అవుదాం అనుకుంటే ఆ బ్రాంచ్ చేంజ్ అవ్వడం మంచిదా కాదా, ఒకవేళ చేంజ్ అయితే ఏ విధానం ఉంటుంది, ఏ ప్రాసెస్ ఉంటుంది, ఏం తలనొప్పి ఉంటుంది అనేది డీటెయిల్డ్ వీడియో చేస్తాను, డిపెండ్ అపాన్ ద రెస్పాన్స్ దట్ ఐ గాట్. ఓకే, సో అందుకనే ఎవరైతే చేంజ్ అవ్వాలనుకుంటున్నారో బ్రాంచ్ చేంజ్ అని చెప్పి జస్ట్ కమెంట్ చేయండి. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.